శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రాజకీయాలు ఇప్పుడు కుల సమీకరణాల చుట్టూ తిరుగుతున్నాయి. జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ప్రధాన కులాలు తమ వర్గానికే ఆ పదవి ఇవ్వాలని బలంగా డిమాండ్ చేస్తున్నాయి. వెలమలకు ఇప్పటికే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వంటి నేతలు పెద్ద స్థాయిలో ఉన్నందున కొత్త అధ్యక్షుడిని తూర్పు కాపులు లేదా కాలింగుల నుంచి ఎంపిక చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కాలింగులకు చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ కి ప్రభుత్వ విప్ గా కేబినెట్ ర్యాంక్ ఇచ్చినందున ఇప్పుడు కాపులకే ఆ అవకాశం రావాలని ఆ వర్గం వాదిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి కిమిడి కల వెంకటరావు విజయనగరానికి వెళ్లిన తర్వాత కాపులకు జిల్లాలో టీడీపీ ప్రాతినిధ్యం తగ్గిందని, అందువల్ల వారికే అధ్యక్ష పదవి ఇవ్వడం న్యాయమని చెబుతున్నారు. దీంతో తూర్పు కాపులు వర్సెస్ కాలింగుల మధ్య పోటీ ముదురుతోంది. అధినాయకత్వం మాత్రం పార్టీకి బలం చేకూర్చగల డైనమిక్ నేతకే ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు చూడాల్సింది సిక్కోలు టీడీపీని ముందుకు నడిపేది ఎవరో.